కార్యకర్తల పోరాటం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇక ఎత్తిన జెండా దించకుండా కార్యకర్తలు పోరాటం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నించే గొంతులను నొక్కారని పేర్కొన్నారు. అంతేకాదు అక్రమ కేసులు పెట్టి హింసించారని అన్నారు. ఇక ప్రశ్నించిన కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారని ఆయన తెలిపారు. పసుపు సింహం చంద్రన్నను దారుణంగా చంపారని అన్నారు. అలాగే ఎంతో మంది కార్యకర్తలు ప్రాణత్యాగాలు సైతం చేశారని వివరించారు. కార్యకర్తల పోరాట స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. పార్టీ కార్యకర్తల త్యాగాలను వృధా కానివ్వమని ఈ సందర్భంగా ఆయన క్యాడర్కు భరోసా ఇచ్చారు. కడప మహానగరం వేదికగా 44వ మహానాడును చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తొలిసారి దేవుని గడప కడపలో మహానాడు నిర్వహిస్తున్నామని, ఈసారి మహానాడు చరిత్ర సృష్టించబోతోందని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు గాను 7 చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచిందని అన్నారు. ఈసారి మరింత కష్టపడి మొత్తం 10 స్థానాలు గెలవాలని ఈ సందర్భంగా పార్టీ కేడర్కు ఆయన సూచించారు. పాదయాత్ర నుంచి యువగలం వరకు, తన పాదయాత్ర నుంచి లోకేష్ యువగలం వరకు కార్యకర్తల్లో అదే స్ఫూర్తి, అదే పోరాట పటిమ ఉందన్నారు. జెండా మోస్తున్న కార్యకర్తలే టీడీపీ బలమని ఆయన అభివర్ణించారు. తెలుగు జాతి అభివృద్ధి కోసమే టీడీపీ పనిచేస్తోందని స్పష్టం చేశారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు, బీసీలకు రాజ్యాధికారం తదితర అంశాలు తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమైనాయని వివరించారు. అలాగే ₹2 కిలో బియ్యం, సబ్సిడీ కరెంటు కూడా ఈ పార్టీని తీసుకువచ్చిందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అన్ని ప్రాంతాలు, వర్గాల అభివృద్ధి తమ పార్టీ లక్ష్యమని ఆయన వెల్లడించారు. ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్నామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక్కో ఇటుక పేరుస్తూ రాష్ట్రాన్ని నిలబెడుతున్నామని అన్నారు. 2024లో ఏపీ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం వచ్చాయని తెలిపారు. కూటమి పాలనతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని అన్నారు. 2024 ఎన్నికల ఫలితాలలో ప్రజల్లో ఆశలు చిగురించాయని చెప్పారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. దేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని కేంద్రానికి ఆయన సూచించారు. డిజిటల్ కరెన్సీ వచ్చాక పెద్ద నోట్ల అవసరం లేదని, వాటి రద్దుతోనే అవినీతిని అరికట్టగలమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. 2024లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చిందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్లో అశాంతి పోయింది, ఎవరు ఏం చేస్తారో అని అలజడిపోయింది. కూటమి పాలనతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. నేడు ప్రతి ఒక్కరు కూడా భద్రతతో, భరోసాతో బతికే పరిస్థితి వచ్చింది. ఎన్నికల ఫలితాలతో చీకటి తొలగిపోయింది. భవిష్యత్తు పైన ఆశలు పెరిగాయి, యాస్పిరేషన్స్ పెరిగాయి. మన కోట్లిచ్చి గెలిపించారు, తిరిగి వారి జీవితాలు బాగు చేస్తామని మన మీద ఆశలు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే రోడ్లు, మౌలిక సదుపాయాలు, వ్యాపారాలు, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగాలు, నోటిఫికేషన్తో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. 64 లక్షల మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏ పార్టీలో చూసినా తెలుగుదేశం యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కూడా రాజకీయ పాఠశాలలో అనునిత్యం విద్యార్థులమే. నేను కూడా అనేక సార్లు చెప్పాను, నేను నిత్య విద్యార్థిగా ఉంటా, ప్రతిరోజు నేర్చుకుంటా, నేర్చుకున్నది ప్రజలకు ఉపయోగపడితే దాన్ని ఆచరించే బాధ్యత నేను తీసుకుంటానని అనునిత్యం చెప్తున్నా. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని చూశాను, చాలా ఆనందంగా ఉంది. ఉదయం నుంచి మీ ఉత్సాహం చూస్తే వర్షాలు పడుతున్నాయి. చాలామంది అనుకున్నారు ఎట్లొస్తారంటే మీ దృఢ సంకల్పం, వర్షం పడినా, వరదలు వచ్చినా, ఏం జరిగినా మహానాడు జయప్రదం చేయాలని
ఏ పార్టీలో చూసినా తెలుగుదేశం యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మనది అభివృద్ధి మాత్రమే అజెండాగా 43 ఏళ్ల టీడీపీ ప్రస్థానం సాగుతుంది. అటు తెలంగాణ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు తర్వాతను చూడాల్సిన అవసరం ఉంది. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి ప్రతిదానికి టీడీపీనే ఒక ట్రెండ్ సెట్టర్, టీడీపీ పాలనే ఒక బ్రాండ్ అంబాసిడర్. నిరంతరం పోరాటం చేస్తా. నా శక్తి, నా ఆయుధాలు మీరే. మీరు నేను కలిస్తే ఇంకా అద్దు ఉండదు, ఆకాశమే అద్దుగా ఏ పనైనా చేయగలుగుతాం. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధం అంటే చేలు పైకెత్తండి. ఎన్నో యుద్ధాలు చేసిన మనం, ఎన్నో కార్యక్రమాలు, వినూత్నమైన కార్యక్రమాలకు జయప్రదం చేసిన మనం ఈరోజు మళ్ళా ఒకసారి మీరు ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్ ఉంది. నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తాం, ఒక విజన్తో పనిచేస్తాం. పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం. రాష్ట్రం ఫస్ట్ అనేది మన సంకల్పం. అందులో కూడా ఈ కార్యకర్తలు ఎప్పుడు కూడా జెండాను మోసిన మీరు నిరంతరం మీకు ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిపక్షంలో ఉండగా అవినీతి వ్యతిరేక పోరాటం చేశాం. అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందించాం. ప్రజల ఆస్తులు డీబీటీ కోసం, డైరెక్ట్ బెనిఫిట్ కోసం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు వారిని ఒకటే రిక్వెస్ట్ చేశాను. మీరు ఈరోజు 500, 1000 రూపాయలు రద్దు చేస్తున్నారు, ఇంకా 2000 రూపాయలు కొత్తగా తీసుకొచ్చారు. అవసరమైతే 500, 1000, 2000 రూపాయలు రద్దు చేయండి, డిజిటల్ కరెన్సీ పెట్టండి. ఎవరైనా అక్రమార్కులు ఉంటే ఈజీగా పట్టుకోగలుగుతాం. ఇవన్నీ రద్దు చేయమని కోరాను. ఈ సభ సందర్భంలో మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నా. ఈరోజు అందరికీ డిజిటల్ కరెన్సీ వచ్చింది. పార్టీకి డొనేషన్ ఇవ్వాలన్నా ఒకప్పుడంతా లిస్ట్ అంతా ఇచ్చి చదివేవాళ్ళం. ఇప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా పార్టీ అకౌంట్లోకి డబ్బులు చెల్లించే పరిస్థితికి వచ్చారంటే ఈ 500, 1000, 2000 రూపాయల అవసరం లేదు. రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం ఉండకూడదు. ప్రజా సేవే పరమావిధిగా చేసుకుని మనం పనిచేస్తే ప్రజలు మనకు ఓట్లేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు నాతో ఏకీభవిస్తున్నామంటే అన్ని పెద్ద పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. అప్పుడే ఈ దేశంలో పూర్తిగా అవినీతి పోతుంది. దీనికి కూడా మనం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనందరి విధానం అన్ని ప్రాంతాల అభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాలమైన ప్రత్యేకమైన శ్రద్ధ, ఉత్తరాంధ్ర పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. అమరావతి పూర్తి చేస్తాం. రాయలసీమ అభివృద్ధి మన బాధ్యత. సమగ్ర అభివృద్ధి మన విధానం. అయితే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పైన ఎక్కువ ప్రాధాన్యత పెడతాం. సాగునీరు ఇవ్వడం ద్వారా సీమలో స్థితిగతులు మార్చాలని
మొదటి సంకల్పం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. అభివృద్ధి దూరదృష్టితో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఫ్యాక్షన్ అంతం చేశాం. తెలుగు గంగ, కేసీ కెనాల్, హంద్రీ నీవా, నగరి గాలేరు, ముచ్చుమర్రి ఈ ప్రాజెక్టులు పూర్తిగా చేపట్టింది, పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 30 ఏళ్ల క్రితమే ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి 90% సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పోయిన 5 ఏళ్లలో చూస్తే ఒక్క పైసా ఇరిగేషన్ ఖర్చు పెట్టలేదు. అది 14-19లో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈరోజు హంద్రీ నీవా వెడల్పు చేసే కార్యక్రమం పరిగెత్తా ఉంది. ఈ సంవత్సరమే పూర్తి చేసి మళ్ళీ చివరి భూములకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. ఈరోజు రాయలసీమ రైతుల్ని ఇంకా బలోపేతం చేయడానికి పోలవరాన్ని పూర్తి చేస్తున్నాయి. ఇంకొక పక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు నాంది పలకబోతున్నాం. కడప జిల్లా కొప్పర్తి, కర్నూలులో ఓర్వకల్లు ఈ 2 కూడా పారిశ్రామిక వడలుగా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులను ప్రారంభిస్తున్నాం. మీ గౌరవాన్ని పెంచుతాం. మీరిచ్చిన హామీలన్నీ నెరవేర్చే బాధ్యత ఒక పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్నికల మేనిఫెస్టో, సూపర్ 6 కానీ ఇవన్నీ పూర్తి చేసి ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతాం. కూటమిగా మన 3 పార్టీలు కలిసి నడవాలి, మనం కలిసి గెలవాలి. తెలుగు జాతి నెంబర్ 1 కావాలంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుండాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దానికోసం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి, అవగాహన పెంచుకోవాలి, సమర్థవంతంగా పనిచేయాలి. నేను ఏదైతే ఆలోచిస్తున్నానో మీ అందరి ఆలోచనలు కూడా బలుకొని ఈరోజు విజన్ గాని ఇవన్నీ తీసుకొచ్చాం. అవన్నీ అమలు చేసే బాధ్యత మనం అందరం తీసుకుందాం. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఇక్కడ ఉంటున్నాం. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. మీరందరూ వచ్చారు, నిండు శోభ వచ్చింది, చాలా ఉత్సాహం వచ్చింది. నాకు కూడా అనిపిస్తూ ఉంది, కొండను కూడా ఢీ కొట్టే శక్తి మీరందరూ నాకు ఇస్తున్నారు. అది చేస్తా. ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. అయితే ఈరోజు ఇక్కడుండే వ్యక్తులను చూస్తే ముఖ్యమైన నాయకులు, యూనిట్ ఇన్ఛార్జీలందరూ ఇక్కడ ఉన్నారు, మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, పార్లమెంటరీ పార్టీ నాయకత్వం ఉంది, ఇంకొక క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు, శాసనకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇక్కడ ఉన్నారు, మంత్రులు ఉన్నాం. అయితే ఈరోజు మనకు కావాల్సింది ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇంకా తయారు చేసుకోవాలి. నాయకత్వం ఉంది, శక్తిని పెంచుకోవాలి, తెలివితేటలు పెంచుకోవాలి. మనం అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఎలాంటి స్కిల్స్ కావాలనో అవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని ఒక విజన్తో తీసుకుపోవాలంటే నేను ఒక్కడనే కాదు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, మంది పొలిటికల్ గవర్నెన్స్ అంటే మీరందరూ గెలిపించిన తర్వాత గెలిచిన వారిలో ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని మేమేదో పరిపాలన చేస్తే కాదు, చివరి మైల్లో ఉండే కార్యకర్త కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పుడు, మీ ద్వారా పరిపాలన జరిగినప్పుడు అదే నిజమైన పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.